హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎగ్జామ్స్ అందరూ కూడా రాశారు కదండి. సో మరి ఆ యొక్క ఎగ్జామ్ యొక్క ఆన్సర్ కీ అనేది త్వరలోనే రాబోతుంది. వితిన్ 2 ఆర్ 3 డేస్లో అయితే రాబోతుంది. వచ్చినప్పుడు మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అయితే అంతలోపు మనము ఒకసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఒకసారి చూద్దాం. ఒకసారి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మనం చూసినట్టయితే చూడండి. ఓబీసీ వాళ్ళకు 80 నుంచి అంటే 70 నుంచి 80 మధ్యలో ఉండబోతుంది. అలాగే జనరల్ వాళ్ళకి వచ్చేసి 70 నుంచి 75 మధ్యలో ఉండబోతుంది అనమాట. ఎస్సీకి వచ్చేసి 65 నుంచి 70 మధ్యలో అయితే ఉండబోతుంది. అండ్ ఎస్టీ వాళ్ళకి 60 నుంచి 65 మధ్యలో ఉండబోతుంది. ఈడబ్ల్యూఎస్ కోటా కింద 65 టు 75 వరకు ఉండే అవకాశం అయితే ఉందండి. పీడబ్ల్యూడి వాళ్ళకేమో 52 టు 56 వరకు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇది మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. జస్ట్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ మాత్రమే. సో మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం మాత్రమే జరుగుతూ ఉంది. కాబట్టి మీకు రేపు యొక్క కీ వచ్చిన తర్వాత, ఆన్సర్ కీ వచ్చిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఆన్సర్ కీ వచ్చిన తర్వాత నేను మరొక వీడియో అయితే చేస్తాను ఆన్సర్ కీకి సంబంధించి. సో ఆ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయండి. ఒకవేళ ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మీరు కనుక ఈ వీడియోని చూసినట్టయితే ఓకే. సో ఇదే అనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ రూపంలో అడిగిన నాకు వచ్చిన ఖచ్చితంగా క్లారిఫై ఇస్తాను. అలాగే మనకు సంబంధించినటువంటి వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెట్టాను. ఆ లింకుల పైన ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు ఆ గ్రూప్లో అయితే జాయిన్ అయితే అయ్యి ఉండండి. సో ఇలాంటి అప్డేట్స్, న్యూస్ కానీ, అలాగే పీడిఎఫ్స్ కానీ, అప్లికేషన్ లింకులు ఓకే, ఇలాంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఆన్సర్ కీ ఉందనుకోండి, ఆన్సర్ కీ పీడిఎఫ్ కానీ అలాంటివి కూడా పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది గ్రూప్లలో. కాబట్టి అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన గ్రూప్లలో జాయిన్ అయ్యి ఉండండి ఖచ్చితంగా. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.